నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు, దుండగుడిని హతమార్చిన సీక్రెట్ సర్వీస్ కమాండోలు. ట్రంప్ పై దాడిని ఖండించిన మోదీ, రాహుల్ గాంధీ. రాజకీయాల్లో హింసకు తావు లేదన్న నేతలు. నలభై ఆరేళ్ల తర్వాత తెరుచుకున్న జగన్నాథుడి రత్న భాండాగారం. ఆభరణాలు భద్రపరిచేందుకు 6 చెక్కపెట్టెలు తరలింపు. సోమశిల గేట్లకు వైకాపా గ్రీజు కూడా పెట్టలేదన్న మంత్రి నిమ్మల. దెబ్బతిన్న ఆప్రాన్ పనులను 60 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడి. 100 రోజుల ప్రణాళికతో గంజాయిని అరికడతాం. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్న డీజీపీ. కువైట్లో దుర్భరంగా జీవిస్తున్న తెలుగు కార్మికుడిని ఆదుకుంటాం. బాధితుడిని త్వరలో రాష్ట్రానికి తీసుకొస్తామన్న లోకేష్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర అలజడి రేపింది. దుండగుడి కాల్పుల్లో కుడి చెవికి గాయంతో ట్రంప్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అగంతకుడి కాల్పుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోగా మరో 2 గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ కమాండోలు దుండగుడిని హతమార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అగంతకుడిని బెథెల్ పార్కుకు చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ఎన్నికల సభలో ఆయనపై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. ట్రంప్ పై కాల్పుల ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రచార ర్యాలీకి వేలాది మంది తరలివచ్చినట్లు చెప్పారు. అమెరికా మీడియా ట్రంప్ ప్రచార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో కాల్పుల దృశ్యాలు, తర్వాత జరిగిన పరిణామాలు రికార్డయ్యాయి. బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడం, ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన ట్రంప్ పోడియం చాటుకు వెళ్లి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స తర్వాత ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిని మట్టుబెట్టారు. దాదాపు 6 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగుడిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా దర్యాప్తు అధికారులు గుర్తించారు. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందిన వ్యక్తి అని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగా నమోదు చేసుకున్న దుండగుడు 2021లో డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్అవుట్ ప్రాజెక్టుకు $15 విరాళంగా ఇచ్చాడు. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆ మార్గంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. దుండగుడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ముందుగానే వైరల్ అయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫోటోల్ని ముందే ప్రసారం చేశాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినట్లు భావిస్తున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో అగంతకుడు రిపబ్లికన్ పార్టీని, ట్రంప్ను ద్వేషిస్తున్నట్లు ఉంది. ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరంలో ఉన్న ఓ తయారీ కేంద్రం పైకప్పు నుంచి కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. Take a look at what happened.
పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన కాల్పుల ఘటనపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. తన కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్ వెళ్లిందని, కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు. చాలా రక్తస్రావం జరిగిందని, గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి చేసిన వ్యక్తి ముందస్తు ప్లానింగ్తోనే వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముష్కరుడు సభావేదిక సమీపంలోని ఓ ఇంటి పైకప్పుపైకి నక్కి శక్తివంతమైన సెమీ ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులు జరిపాడు. దుండగుడు తుపాకీతో పైకప్పు పైకి ఎక్కుతూ ఉండడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. వారు భద్రతా సిబ్బందికి సంకేతాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దుండగుడిని సీక్రెట్ సర్వీస్ హతమార్చడం కూడా ప్రత్యక్ష సాక్షులు చూశారు. ట్రంప్పై దాడి చేసిన ముష్కరుడు ముందస్తు వ్యూహంతోనే వ్యవహరించినట్టు తెలుస్తోంది. ట్రంప్ సభ జరిగిన వేదిక సమీపంలోని ఒక భవనం పైకప్పుపై నక్కి శక్తివంతమైన సెమీ ఆటోమేటిక్ ఆయుధంతో దుండగుడు కాల్పులు జరిపాడు. ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. అతను సమీపంలోని భవనం పైకప్పుపైకి ఎక్కుతూ ఉండటాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తమని గమనిస్తున్న సీక్రెట్ సర్వీస్కు సంకేతాలు పంపారు. ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం అర్థం కాలేదు. నిమిషాల వ్యవధిలోనే ముష్కరుడు కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన ఎత్తైన పొజిషన్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్నైపర్ స్పందించి దుండగుడిపై ఎదురుదాడి చేశాడు. అతన్ని వెంటనే హతమార్చాడు. ట్రంప్ను కాల్చిన ముష్కరుడిని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ వివరాలను మీడియాతో పంచుకున్నారు. We noticed a guy crawling, bear crawling up the roof of the building beside us, 50 feet away from us. So we're standing there, we're pointing at the guy crawling up the roof. And he had a gun, right? He had a rifle. A rifle. We could clearly see him with a rifle, absolutely. We're pointing at him. The police are down there running around on the ground. We're like, hey man, there's a guy on the roof with a rifle. And the police were like, huh, what? Like they didn't know what was going on. We're like, hey, right here on the roof. We can see him from right here. We see him. He's crawling. And next thing you know, I'm thinking to myself, why is Trump still speaking? Why have they not pulled him off the stage? I'm standing there pointing at him for, 2-3 minutes. Secret Service is looking at us from the top of the barn. I'm pointing at that roof, just standing there like this. And next thing you know, 5 shots ring out. So you're certain that the shots came from that guy on the roof? 100%. 100%. And he was up there for a couple of minutes? He was up you there. You saw him up there for a couple of minutes? Absolutely. At least 3 to 4 minutes. And you were telling Yep. the police and the Secret Service? We were telling the police. We were pointing at him for the Secret Service, who were looking at us from the top of the barn. They were looking at us the whole time when we were standing by that tree. Could they see Binoculars. him? Could they see him? Probably not, because the roof, the way the slope went, he was behind where they could see. But why is there not Secret Service on all of these roofs here? This is not a big place. Did you see, obviously everyone, when the shooting started, everyone was very panicked. Did you see what happened to him at all? Oh yeah, they blew his head off. Okay, sorry. Secret Service blew his head off. Okay, just be careful because we don't quite know who's watching, but you're pretty sure they shot the guy? Absolutely, 100%. Okay. Yep. You saw that happen? Yep. Okay. Yep. And did you see them go up to him afterwards, or? They crawled up on the roof. They had their guns pointed at him, make sure he was dead. He was dead, and that was it. It was over. ట్రంప్పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగానే దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని FBI అధికారికంగా ప్రకటించింది. ట్రంప్పై దాడి జరగవచ్చనే అనుమానంతోనే ఆయన సీక్రెట్ సర్వీస్ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు. 1981లో రొనాల్డ్ రీగన్పై కాల్పులు జరిపినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిని హత్య చేసేందుకు దాడి జరగడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 4 నెలల ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి ఘటనపై వివిధ శాఖలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్కు అమెరికా ప్రతినిధుల సభా కమిటీ సమన్లు జారీ చేసింది. ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ట్రంప్ ప్రచార ర్యాలీ వేదిక సమీపానికి ఎయిర్ రైఫిల్తో ఆగంతకుడు ఎలా వచ్చాడనే కోణంలో సీక్రెట్ సర్వీస్ విభాగం దర్యాప్తు చేస్తోంది. భద్రతా దళాల విధుల్లో ఇది ప్రధాన వైఫల్యంగా భావిస్తున్నారు. సీక్రెట్ సర్వీస్ హతమార్చిన సాయుధుడు ప్రచార ర్యాలీ వేదికపైకి పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ట్రంప్ ర్యాలీ వద్ద అసోసియేట్ ప్రెస్ తీసిన డజనుకు పైగా ఫోటోలు, వీడియోలు, ప్రచార వేదిక శాటిలైట్ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. ట్రంప్ పాల్గొన్న ప్రచార ర్యాలీ వద్ద సీక్రెట్ సర్వీస్ కౌంటర్ స్నిపర్ బృందాలు, ఎదురుదాడి చేసే బృందాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయినా కూడా కాల్పుల ఘటన జరగటాన్ని భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కూడా దర్యాప్తు ప్రారంభించింది. కాల్పుల ఘటనను ట్రంప్పై జరిగిన హత్యాయత్నంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు FBI వెల్లడించింది. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే FBI పిట్స్బర్గ్కు చెందిన ప్రత్యేక బృందంతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు తమకు ఫోన్ చేసి చెప్పాలని FBI కోరింది. ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు సంస్థలు సీక్రెట్ సర్వీస్తో హోంల్యాండ్ సెక్యూరిటీ కలిసి పనిచేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థితో పాటు వారి ప్రచార కార్యక్రమాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమ శాఖదని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్తో పాటు మాజీ అధ్యక్షుడు ట్రంప్ వారి ప్రచారకర్తలతో మాట్లాడినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి తెలిపారు. వారి భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాల్పుల ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. మరోవైపు సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీకి అమెరికా ప్రతినిధుల సభా కమిటీ సమన్లు జారీ చేసింది. దీనిపై విచారణకు రావాలని ఆదేశించింది. ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత వర్గాల్ని అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని బైడెన్ హెచ్చరించారు. మరోవైపు ట్రంప్తో అధ్యక్షుడు బైడెన్ స్వయంగా మాట్లాడినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసినట్లు వెల్లడించింది. వారాంతంలో భాగంగా డెలావేర్లోని నివాసంలో ఉన్న బైడెన్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపింది. వైట్ హౌస్కు తిరిగొచ్చినట్లు పేర్కొంది. కాల్పుల ఘటన అనంతర పరిణామాల్ని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తన స్నేహితుడు ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదన్న ప్రధాని మోదీ ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్న ఘటనపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్ని తీవ్రంగా ఖండించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును చూసినా బాధేస్తోందని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో సాగు, తాగునీటి రంగాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ప్రాజెక్టుల్ని పరిశీలించిన మంత్రులు సోమశిల ఆప్రాన్ పెండింగ్ పనుల్ని 60 రోజుల్లో మొదలు పెడతామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల్ని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సోమశిల అతిథి గృహంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం సోమశిల జలాశయ ఆప్రాన్ను పరిశీలించారు. జలాశయ స్థితిగతులను, పెండింగ్ పనులను అధికారులు వివరించారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని పట్టించుకోలేదని మంత్రి నిమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. 2020-21 వరదలకు సోమశిల జలాశయంలో ఆప్రాన్ దెబ్బతిన్నా ఇప్పటి వరకు వాటిని పూర్తి చేయలేదన్నారు. డ్యాం రోప్స్, షట్టర్లు, గేట్ల మరమ్మతులు కూడా చేపట్టలేదన్నారు. కనీసం గ్రీజు కూడా పోయలేదన్నారు. జిల్లాకు గుండెలాంటి సోమశిలను నాశనం చేశారని, పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. పెండింగ్ పనులను 60 రోజుల్లో మొదలు పెడతామని మంత్రి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో
ఈ 5 సంవత్సరాల ఆయన పాలనలో మళ్ళీ ఇరిగేషన్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ప్రతి ప్రాజెక్టులోనూ, ప్రతి రిజర్వాయర్లోనూ, ప్రతి కెనాల్లోనూ అడుగడుగున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతూ ఉంది. అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాడిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కండలేరు తెలుగుగంగా ప్రాజెక్టుల స్థితిగతులను మంత్రులు పరిశీలించారు. ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గం పరిధిలోని కాలువలు పూడిపోయిన స్థితిని చూశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. శాసనసభ్యులు, రైతులు, సాగునీటి సంఘం నేతలు గతంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అనేక అక్రమాలపై ఫిర్యాదులు చేశారని, వాటన్నింటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల తెలిపారు. గత తుపానుకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. కొట్టుకుపోయిన శివాలయం గోడల్ని పరిశీలించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి, కందుకూరు, గూడూరు శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఆశతో ఉద్యోగులు కూటమికి ఓటు వేశారో ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయబోదని ఎమ్మెల్సీ అశోక్ బాబు భరోసా ఇచ్చారు. బాత్రూంలో, మద్యం షాపుల వద్ద కాపలా ఉంచిన గత ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పారన్నారు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ నేత మహమ్మద్ ఇక్బాల్ పదవి విరమణ సభలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సయోధ్య పెరిగిందని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నంద్యాలలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారితో కలిసి చిన్న చెరువు పార్క్ను పరిశీలించారు. 100 రోజులు 100 పనులు కార్యక్రమం పేరుతో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిధుల కొరత ఉన్నా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఆధారపడింది మంత్రి గారు మన వాళ్ళు కాబట్టి ఆయన కూడా స్థానిక కూడా అయిపోయాడు. మనకు మంచి ప్లేస్, దీన్ని డెవలప్ చేసే ఆలోచన మన మంత్రి గారు చేసి మనకి ఏదైనా వనరులు ఇచ్చినప్పుడు దయచేసి బడ్జెట్ రేపు ఉంది కాబట్టి ఇవాళ మేము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 రోజులు 100 కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టడం. రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్ గా తయారు చేసుకుని 100 రోజులకి ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తి. అక్కడ అందరూ స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయగలరు, ప్రభుత్వం ఏ మేరకు సహకరించేస్తుంది అనేటువంటి మాటలు కూడా నేను చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ని ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి వీలుగా కృషి చేస్తాం. కువైట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన తండ్రిని స్వగ్రామానికి చేర్చే విధంగా అధికారులు సాయం చేయాలని కువైట్ బాధితుడి కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ కువైట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఎడారిలో పశువులకు కాపలాగా ఉంచి నిద్రాహారాలు లేకుండా గొడ్డి చాకిరీ చేయిస్తున్నారని వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. దయచేసి తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని కోరారు. కువైట్లో తన తండ్రి పడుతున్న కష్టాలు చూసి కుమార్తె బోరున విలపించింది. ఎలాగైనా తన తండ్రిని తమ వద్దకు చేర్చాలని అధికారుల్ని వేడుకుంది. ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. అన్నీ చేయాలి సార్. నేను ఒకటే, నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు, తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. మా నాన్న పేరు శివ. మా నాన్న కోయట్లో ఎడారిలో ఎదిగినారు. ప్రభుత్వానికి అందరూ సాయం చేస్తే మా నాన్న వస్తారు. అందుకని నేను ఏడుస్తుంది.
కువైట్లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు కార్మికుడి వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయన్ను చేరుకుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు కోరారు. దోషుల్ని గుర్తించడంతో పాటు వారి నుంచి నష్టపరిహారం కూడా వసూలు చేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రంపైనే ఉందని మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు తేల్చి చెప్పారు. ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. దానికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఈ నష్టానికి బాధ్యులు ఎవరు, సాంకేతిక బాధ్యులు ఎవరనేది, రాజకీయ బాధ్యులు ఎవరనేది తేల్చాలి. వాళ్ళకి తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. ఇక నుంచి చేసేదైనా బాధ్యతగా చేయండి, బాధ్యతగా ట్రాన్స్పరెంట్గా చేయండి. నిర్వాసితులయ్యే గిరిజనులకు ఇప్పుడు న్యాయం జరగటం లేదు. ఇప్పుడు మిగతా రైతులకి మిగతా భూములు ఇచ్చిన మిగతా చోట్ల ఏ రకంగా అయితే ఏ పద్ధతులు అయితే అనుసరిస్తున్నారో అటువంటి పద్ధతులు, అంతకన్నా మించిన పద్ధతులు ఇక్కడ అనుసరించి వారికి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడానికి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి ఒక ఉన్నత స్థాయి కమిటీ చేయండి. వాళ్ళ సిఫార్సులను తీసుకోండి. ఆ సిఫార్సుల ప్రకారం వాళ్ళని ఇంకొక 6 నెలల లోపల రిహాబిలిటేషన్ పూర్తి చేయండి. కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా 1/4/2014 కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయటం జరిగింది. మోడీ గారి గవర్నమెంట్ లో మార్చి 15వ తారీఖు 2017 కేబినెట్ మీటింగ్ లో 1/4/2014 నాటికి ప్రాజెక్టు యొక్క వ్యయం అంచనా ఎంతో, అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ కి సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటి నిర్ణయం కేబినెట్ లో చేయటం పరమ దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. పూరీలో 12వ శతాబ్దపు జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరిచారు. ఆభరణాల విలువ తిరిగి లెక్కించడం, వాటి జాబితా రూపొందించడం సహా రహస్య గది మరమ్మతుల కోసం రత్న భాండాగారంను తెరిచినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు గుండిచా మందిరం వద్ద ఉన్న జగన్నాథుడి వద్దకు వెళ్లి రత్న భాండాగారాన్ని తెరిచేందుకు తొలుత జగన్నాథుడి అనుమతి తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. పూజల అనంతరం 1:28 రత్న భాండాగారం తెరిచారు. రత్న భాండాగారంలో ఖజానాకు కాపలాగా పాములు ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పాములు పట్టే 2 బృందాల్ని, 40 మందితో కూడిన ఒడిశా విపత్తు నిర్వహణ బృందాల్ని పరికరాలతో సహా ఆలయం వద్ద మోహరించారు. జగన్నాథుని ఆభరణాలు రత్న భాండాగారంలో 5 కర్ర పెట్టెల్లో భద్రపరిచి ఉన్నాయి. పూర్వం 3 లేదా 5 ఏళ్లకోసారి గదిని తెరిచి సంపద లెక్కించేవారు. చివరగా 1978లో 70 రోజుల పాటు లెక్కించారు. 1978లో ఈ సంపద లెక్కించినప్పుడు 128 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఆభరణాలు, విలువైన రత్నాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకొన్ని ఆభరణాలు లెక్కించాల్సి ఉంది.